హాయ్ నమస్తే వెల్కమ్ టు ఇండియన్ మూవీ మసాలా. అకిరా నందన్ ఆద్యాల గురించి రేణు దేశాయ్ తాజాగా ఓ పోస్ట్ చేశారు. తన బిడ్డను చూస్తుంటే కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటారట. వాళ్ళకి తాను జన్మనిచ్చానా లేదంటే వారి రాకతో నాకు జన్మనిచ్చినట్లయిందా అన్నది అర్థం కాదట. రేణు దేశాయ్ తన పిల్లల గురించి ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ వేస్తూ ఉంటారు. రేణు దేశాయ్ ప్రస్తుతం కేరళ ట్రిప్లో ఎంజాయ్ చేస్తున్నారు. వర్కాలలో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు. అకిరా ఆద్యాలేమో మెగా సంక్రాంతి వేడుకల్లో కనిపించారు. మెగా ఫ్యామిలీతో అకిరా ఆద్యాలు కలిసి సంక్రాంతిని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక అకిరా ఏమో తన టాలెంట్ మరోసారి చూపించాడు. మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్లో అకిరా పియానో వాయించి అందరినీ మెస్మరైజ్ చేశాడు. అకిరా నందన్ ఆద్యాల గురించి రేణు దేశాయ్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. తన పిల్లల గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. ఆద్య ఎంత యాక్టివ్గా ఉంటుందో, అకిరా నందన్ ఎంత మొహమాటంగా ఉంటాడో ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ప్రవర్తన, క్రమశిక్షణ, చదువులు ఇలా అన్నింట్లోనూ తన బిడ్డను చూసి రేణు దేశాయ్ మురిసిపోతూ ఉంటారట. ఇక రేణు దేశాయ్ పెంపకాన్ని సైతం నెటిజన్లు మెచ్చుకుంటారు. వాళ్ళకి నేను జీవితాన్నిచ్చానా లేదంటే వాడు నాకు పుట్టడం వల్ల నాకు తిరిగి జన్మనిచ్చారా అన్నది అర్థం కాదు. ఒక్కోసారి ఆశ్చర్యపోతూ ఉంటానని తన పిల్లల గురించి చెబుతూ రేణు దేశాయ్ మురిసిపోయారు. ఇక రేణు దేశాయ్ పోస్టు మీద అందరూ పాజిటివ్గా స్పందిస్తున్నారు. పిల్లల్ని చాలా బాగా పెంచుతున్నారు వదినా అని కొంతమంది, మీరు నిజంగా గ్రేట్ మేడం అని ఇంకొందరు ఇలా రేణు దేశాయ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. సింగిల్ పేరెంట్ కష్టాలు తమకు తెలుసని, అయినా ఎంతో కష్టపడి పిల్లల్ని చక్కగా పెంచుతున్నారంటూ రేణు దేశాయ్ని పొగిడేస్తున్నారు. రేణు దేశాయ్ ప్రస్తుతం సినిమాలపై అంతగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపించడం లేదు. టైగర్ నాగేశ్వరరావు తర్వాత రేణు దేశాయ్కి ఆఫర్లు వచ్చినా ఆమె ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఇక దర్శకురాలిగా రైతుల మీద రేణు దేశాయ్ తీయాల్సిన సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. కరోనా టైంలో ఆద్య అనే వెబ్ సిరీస్ ప్రారంభించారు. ఇంతవరకు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అప్డేట్ ఇవ్వలేదు.